తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించినటువంటి పాయింట్ కరెక్ట్‌గా పనికొచ్చేది, సరిపోయేది ఎవరికంటే ఇజ్రాయెలోళ్ళకి. మొన్నటిదాకా గాజా మీద యుద్ధం, ఆ మధ్యలో సిరియా మీద యుద్ధం, ఇరాన్ మీద యుద్ధం, ఇరాక్ మీద దాడులు, తర్వాతన వచ్చేటప్పటికి పాలస్తీనా మీద నిరంతరం, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీల మీద దాడులు. ఇప్పుడు ఓ పక్కన శాంతి ఒప్పందం జరిగిన 2 సార్లు ఇప్పటికి గాజా మీద విరుచుకుపడింది, 170 మందిని లేపేసింది. ఇంకోవైపున ఇప్పుడు తాజాగా లెబనాన్ మీద దాడులు ప్రారంభించింది. దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి జర్మాట్ పర్వత ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వరుస వైమానిక దాడులు చేస్తున్నాయి. నిన్న మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొద్దిసేపటికి ఇజ్రాయెల్ దళాలు సరిహద్దును దాటి దక్షిణ లెబనాన్లోని బ్లెడాలోని మున్సిపల్ భవనం మీద లెబనీస్ భూభాగంలోని దాదాపు 1 కిలోమీటర్ దాకా ముందుకెళ్ళి భవనం లోపల నిద్రిస్తున్న ఒక ఉద్యోగి లేచిపోయాడు. క్లుప్త అంటే చాలా సింపుల్ చొరబాటు తర్వాత ఐడిఎఫ్ యూనిట్లు మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. అంటే కొట్టాల్సింది ఎవరినో చంపేసి వచ్చేసినాయి అనమాట. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేశారు. ఓవరాల్గా అక్కడ ఏదో ప్లాంటెడ్గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ని లేపేశారు.